ఈ మహారాజు తను చేసిన యుద్ధాల్లో ఒక్కటి కూడా ఓడిపోనివాడు. భయమంటే తెలియని వీరుడు, మరాఠా సామ్రాజ్యానికి రెండవ రాజు. అతనే ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఈ స్టోరీని మీరు ఎన్నిసార్లు విన్నా కూడా మీకు అసలు బోర్ కొట్టది. విన్న ప్రతిసారి మీరు ఖచ్చితంగా ఎమోషనల్ అవుతారు. మనం బ్రతికే ఈ దేశాన్ని కాపాడడానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారితో పాటు తన పెద్ద కొడుకైన ఛత్రపతి సంభాజీ మహారాజ్ కూడా చాలా కష్టపడి వీరమరణం పొందాడు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఈ స్టోరీ ప్రతి ఒక్కరికి తెలియాలి అనుకుంటే షేర్ చేసి తప్పకుండా లైక్ చేయండి. ఛత్రపతి సంభాజీ మహారాజ్ చిన్నతనం నుండే కష్టాలను చూసినవాడు. తనకి 2 years ఉన్నప్పుడే తన తల్లి చనిపోయింది. తన తండ్రి ఒక మహారాజు. ఇలాంటి సిచ్యువేషన్ లో తన నాన్నమ్మ జీజాబాయి తనని పెంచి పెద్ద చేసింది. ఒక వీరుడు కేవలం యుద్ధాన్ని బలంతోనే కాకుండా ఇంటెలిజెన్స్ తో కూడా గెలవచ్చు అని సంభాజీ మహారాజ్ కి చిన్నప్పటి నుండే నేర్పించిండ్రు. సాంస్క్రిట్ తో పాటు సంభాజీ మహారాజ్ కి 13 భాషలు వచ్చావి. పోర్చుగీస్ కూడా వచ్చు. దాని వల్లనే గోవాలో పోర్చుగీస్ వాళ్ళ మీద వారిని గెలవగలిగాడు. చిన్నప్పటి నుండే ఇంపాసిబుల్ అనే విషయాలను చేయడం సంభాజీ మహారాజ్ కి వచ్చు. కేవలం 9 years ఉన్నప్పుడే శివాజీ మహారాజ్ కి ఔరంగజేబ్ నుండి ఫ్రెండ్షిప్ ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ ఒక అబద్ధం మాత్రమే. శివాజీ మహారాజ్ ని సంభాజీ మహారాజ్ ని ఇద్దరిని ఆగ్రాకి పిలిచి ఇద్దరిని జైల్లో వేసిండ్రు. వేరే పిల్లలు ఎవరైనా ఆ ప్లేస్ లో ఉంటే భయపడేవాళ్ళు. తన ప్రాణమే ఇంపార్టెంట్ అనుకునేవాళ్ళు. కానీ సంభాజీ మహారాజ్ అలా కాదు. తనకి అసలు గివ్ అప్ చేయడం అంటే తెలియదు. సంభాజీ అండ్ శివాజీ మహారాజ్ గారు లక్షల మంది ఔరంగజేబ్ సోల్జర్స్ నుండి తప్పించుకొని బయటికి వచ్చిండు. సంభాజీ మహారాజ్ కి 10 years ఉన్నప్పుడే ఆమిర్ రాజ్యానికి వెళ్లి రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో నేర్చుకున్నాడు. 10 సంవత్సరాలప్పుడే వేరే రాజ్యాలని తన రాజ్యంలో కలుపుకోవడం స్టార్ట్ చేసిండు. కేవలం 19 సంవత్సరాలప్పుడే రాయ్గర్ లో ఎకనామిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డిసిజన్స్ తీసుకోవడం స్టార్ట్ చేసిండు. సంభాజీ మహారాజ్ కి 23 ఏళ్లు ఉన్నప్పుడే ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరమరణం పొందిండు. ఒక రాజ్యానికి రాజు చనిపోతే తన రాజ్యం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. కానీ సంభాజీ మహారాజ్ అలా జరగనీయలే. రాజ్యంలో డిసిజన్స్ ఎమోషనల్ గా కాకుండా రేషనల్ గా తీసుకొని రాజ్యాన్ని సక్రమంగా చూసుకున్నాడు. హిందూ స్వరాజ్యం కోసం ఫారెన్ రూలర్స్ వెళ్లిపోవడం ఎంత ఇంపార్టెంటో దానితో పాటు ఒక ఇండిపెండెంట్ ఎకనామిక్ సిస్టమ్ ఉండడం కూడా ఇంపార్టెంట్ అని సంభాజీ మహారాజ్ కి తెలుసు. మహారాష్ట్రలో ఉన్న ఔరంగాబాద్ సిటీలో ఔరంగజేబ్ కి ఒక ఫోర్ట్ ఉండేది. అందులో సంపద మొత్తం మరాఠా సామ్రాజ్యాన్ని నడిపించడానికి సరిపోయేది. ఇదే ఐడియాతోని 23 ఏళ్ల సంభాజీ మహారాజ్ ముఘల్ రాజుని ఓడించిండు. అది కూడా ఒక్కసారో 2 సార్లు కాదు, మళ్ళీ ఎన్నిసార్లు అయితే యుద్ధం జరిగిందో ప్రతిసారి సంభాజీ మహారాజే గెలిచిండు. 20,000 చిన్న మరాఠా ఆర్మీతో 8 లక్షల మొఘల్ ఆర్మీని గెలిచిన గొప్ప యోధుడు. తన తండ్రి కలని చనిపోయే వరకు కాపాడిన వ్యక్తి సంభాజీ మహారాజ్. ఔరంగజేబ్ పోర్చుగీస్ వాళ్లతో కలిసి నేవీ హెల్ప్ తో వార్ చేసినా కూడా సంభాజీ మహారాజ్ వాళ్లకు చుక్కలు చూపించి తరిమి కొట్టిండు. సంభాజీ మహారాజ్ ముఘల్స్ కి చుక్కలు చూపించిండు. దానివల్ల నార్త్ సైడ్ ని గెలకడమే ఆపేసిండ్లు. దానివల్ల రాజస్థాన్, పంజాబ్, బుందేల్ఖండ్ లో మళ్లీ భారతీయ సామ్రాజ్యాలు స్టార్ట్ అయినాయి. ఇది సంభాజీ మహారాజ్ గొప్పతనం. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వరాజ్యాన్ని స్టార్ట్ చేస్తే దాన్ని కాపాడి పెద్ద చేసింది సంభాజీ మహారాజే. కేవలం 9 సంవత్సరాలలోనే సంభాజీ మహారాజ్ 120 యుద్ధాలు చేసి ప్రతి యుద్ధంలో గెలిచిన మహారాజు. కానీ లాస్ట్ కి తన మనుషులే తనని మోసం చేసిండ్రు. గానోజీ షిర్కే సంభాజీ మహారాజ్ భార్య యేసుబాయి బ్రదర్. సంభాజీ మహారాజ్ కి బావమరిది. తనని ల్యాండ్ లార్డ్ గా అవ్వడానికి సంభాజీ మహారాజ్ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలసీకి అగేన్స్ట్ గా ఉండే కాబట్టి అందుకే ఒప్పుకోలేదు. సంభాజీ మహారాజ్ తన తండ్రి కళకి అడ్డం వచ్చే ఏ పని కూడా చేయలే. దానివల్లనే గనోజీ సంభాజీ మహారాజ్ మీద రివెంజ్ తీసుకోవాలని సంభాజీ మహారాజ్ ఒక సీక్రెట్ రూట్ నుండి వెళ్లేటప్పుడు ఈ విషయాన్ని ఔరంగజేబ్ మనుషులకు తెలిసేలా చేసిండు. దానివల్ల సంభాజీ మహారాజ్ దొరికిపోయిండు. తనని జైల్లో వేసిండ్రు. ఒక రాజుని జైల్లో వేసినప్పుడు మినిమం డిగ్నిటీ మెయింటైన్ చేస్తారు. కానీ సంభాజీ మహారాజ్ ని మాత్రం 40 రోజులు చిత్రహింసలు పెట్టిండ్రు. ఫిజికల్లీ, మెంటల్లీ సంభాజీ మహారాజ్ ని డైలీ టార్చర్ చేసేవాళ్ళు. ఔరంగజేబ్ సంభాజీ మహారాజ్ ముందు 3 కండిషన్స్ పెట్టిండు. ఫస్ట్, సంభాజీ మహారాజ్ ఔరంగజేబ్ ని తన కింగ్ లా స్వీకరించడం. సెకండ్, మరాఠా సామ్రాజ్యం సంపద మొత్తాన్ని మొఘల్స్ కి అప్పచెప్పడం. థర్డ్, సంభాజీ మహారాజ్ తన హిందూ ధర్మాన్ని వదిలి ముస్లింలోకి కన్వర్ట్ అవ్వడం. ఛత్రపతి ఎంత టార్చర్ అనుభవించినా కూడా ఆ కండిషన్స్ లో ఒక్కదానికి కూడా ఒప్పుకోలే. ఆ కండిషన్స్ ని ఒప్పుకుంటే తన తండ్రికి స్వరాజ్యానికి నమ్మక ద్రోహం చేసినట్టే అని భావించిండు. తన ప్రాణం పోయినా కూడా వాటికి ఒప్పుకోలే. సంభాజీ మహారాజ్ ని ఎంత ఘోరంగా టార్చర్ చేసిందో మీరు ఇప్పుడు వింటే తట్టుకోలేరు.
సంభాజీ మహారాజ్ ని క్యామెల్ మీద ఉల్టా కట్టేసి మొత్తం రాజ్యంలో తిప్పిళ్ళు. ప్రజలు బండలతో కొట్టేలా చేసిండ్లు. సంభాజీ మహారాజ్ మీద యూరినేట్ చేయండి అని కూడా చెప్పిండ్లు. జైల్లో 40 రోజులు కంటిన్యూస్ గా నాన్ స్టాప్ టార్చర్ చేసిండ్లు. ఒకదాని తర్వాత ఒకటి గోర్లను పీకిండ్లు. కళ్ళల్లో దెబ్బల మీద కారం వేసిండ్లు. తన స్కిన్ ని పీకిండ్లు. ఐరన్ రాడ్స్ తెలుసు కదా, వాటిని వేడి చేసి సంభాజీ మహారాజ్ కళ్ళల్లో కూర్చిండ్లు. దానివల్ల కంటి చూపు పోయింది. డైలీ కండిషన్స్ ని రిపీట్ చేసి ఒప్పుకున్నావా లేదా అని అడిగేవాళ్ళు. కానీ సంభాజీ మహారాజ్ చస్తే నేను శివాజీ మహారాజ్ కొడుకుగానే చస్తా కానీ ఇలా మతం మార్చుకొని చావను అని అనేవాడు. ఒకదాని తర్వాత ఒక ఫింగర్ ని కట్ చేసిండ్లు. తన చేతులని కాళ్ళని విరక్కొట్టిండ్లు. తన నాలుకని కట్ చేసిండ్లు. కానీ మహారాజ్ ఆన్సర్ మాత్రం మారలే. ఔరంగజేబ్ సంభాజీ మహారాజ్ బాడీ డ్యామేజ్ చేయగలిగిండు కానీ తన సంకల్పాన్ని మాత్రం చేంజ్ చేయలేకపోయిండు. లాస్ట్ కి సంభాజీ మహారాజ్ ని హిందూ సంస్కారాల ప్రకారం అంత్యక్రియలు కూడా చేయనీయలే. తన బాడీని ముక్కలుగా నరికి రివర్ లో పాడేసిండు. ఇదంతా వింటే నాకే ఎంతో కోపం వస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఔరంగజేబ్ చేసింది ఎంతో క్రియల్, కానీ ఎందుకు ఔరంగజేబ్ ఏదో గ్రేట్ పర్సన్ లా పోర్ట్రేట్ చేస్తారు. ఎంతో మంది ఔరంగజేబ్ ని ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు. అసలు ఇదంతా చేసిన వాడు మంచోడు ఎట్లయితాడు? ఔరంగజేబ్ మీద బుక్స్ రాసిండ్లు, తనని సెలబ్రేట్ చేసిండ్లు. ఎంత తప్పది. మరి ఎంత మందికి సంభాజీ మహారాజ్ యొక్క గొప్పతనం, వీరత్వం గురించి తెలుసు? సంభాజీ మహారాజ్ తన చివరి శ్వాస వరకు కేవలం ధర్మమే కాకుండా హిందూ స్వరాజ్యం అనే కాన్సెప్ట్ ని ప్రొటెక్ట్ చేసిండు. తన తండ్రి జీవిత ఆశయాన్ని ప్రొటెక్ట్ చేసిండు. ఇది రియల్ గా జరిగింది. జరిగిన నిజాన్ని చెప్పడంలో ఎలాంటి భయం లేదు. మౌర్య అండ్ గుప్తా స్వరాజ్యాల అప్పటి మన కంట్రీ. దాని తర్వాత అహోం సామ్రాజ్యం అస్సాంలో వచ్చింది. వాళ్ళు కూడా మన ఐడెంటిటీని కాపాడిండ్రు. దాని తర్వాత చోలాస్, పాండ్యాస్, వీళ్ళు మన కల్చర్ ని వేరే దేశాలలో కూడా స్ప్రెడ్ చేసిండ్రు. దాని తర్వాత వచ్చింది మరాఠా సామ్రాజ్యం. వాళ్ళే భారత్ కి హిందూ స్వరాజ్యానికి రెండో ఛాన్స్ ఇచ్చిండ్రు. ఇండిపెండెన్స్ కి ముందు బ్రిటిషర్స్ ఈ నిజాన్ని దాచిపెట్టిండ్రు. మన వీరుల గొప్పతనాన్ని మనకు తెలియనియకుండా చేసిండ్రు. కానీ ఇప్పుడేమైంది? ఇప్పుడైతే మనం ఫ్రీయే కదా. ఇప్పుడు మన హిస్టరీని తెలుసుకోవడానికి మనల్ని ఇప్పుడు ఎవరు ఆపుతున్నారు? మన న్యూ జనరేషన్స్ కి ఈ స్టోరీస్ తెలవడం ఎలా? ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఒక జైల్లో వీరమరణం పొందిండు. తన గొప్పతనాన్ని అందరికీ తెలియచేయాలి. ఛత్రపతి మన కోసం ఎంతో కష్టపడ్డాడు. ఈ కష్టం అందరికీ తెలియాలి. ఛత్రపతి సంభాజీ మహారాజ్ హిస్టరీలో చాలా తక్కువగా మాట్లాడతారు, కానీ తన గొప్పతనాన్ని అందరికీ తెలిసేలా చేయడం ఇది మన బాధ్యత. జీజాబాయి ఎట్లయితే మహాభారతం ఇంకా రామాయణాన్ని శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజ్ కి నేర్పిందో మనం కూడా ఇప్పుడు మన హిస్టరీని అందరికీ తెలిసేలా చెప్దాం. మనం మన భారతదేశంలో ఉన్న గొప్ప రాజుల గురించి, రాణిల గురించి, వాళ్ళ గొప్పతనం తెలిసేలా అందరికీ చెబుదాం. వాళ్ళని మన హిస్టరీలో బ్రతికించాలి. ఇలాంటి ఎన్నో కథలు మీకు చెప్పేటివి ఉన్నాయి. అందులో చాలా గొప్పవారి గురించి మీకు సరిగ్గా ఐడియా కూడా ఉండదు. అవి ఏంటో తెలుసుకోవాలని ఉంటే తప్పకుండా కామెంట్ లో పెట్టండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ కాంటెంట్ లైక్ దిస్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.